మాంజా ప్రాణాలు తీస్తోంది. విధులకు వెళ్తున్న ఓ పోలీసు అధికారి గొంతుకు కోసుకుపోయి తీవ్ర గాయాలయ్యాయి. నల్లకుంట పోలీస్ స్టేషన్లో పనిచేసే ఏఎస్ఐ నాగరాజు విధులకు వెళ్తుండగా స్వరూప్ నగర్లో ఆకాశం నుంచి ఊడిపడ్డ చైనా మాంజా ఒక్కసారిగా నాగరాజు గొంతుకు చుట్టుకుంది. క్షణాల్లో గొంతు కోసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని ఎల్బీ నగర్లోని ఆసుపత్రికి తరలించారు. చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది. విధులకు వెళ్తున్న ఓ పోలీసు అధికారి గొంతు కోసుకుపోయి తీవ్ర గాయాలయ్యాయి. నల్లకుంట పోలీస్ స్టేషన్లో పనిచేసే ఏఎస్ఐ నాగరాజు విధులకు వెళ్తుండగా స్వరూప్ నగర్లో ఆకాశం నుంచి ఊడిపడ్డ చైనా మాంజా ఒక్కసారిగా నాగరాజు గొంతుకు చుట్టుకుంది. క్షణాల్లో గొంతు కోసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని ఎల్బీ నగర్లోని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లో చాలా మంది దాని వల్ల గాయాల పాలవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా మనం చూస్తున్నాం, నల్లకుంట పోలీస్ స్టేషన్ లో పనిచేసేటువంటి ఏఎస్ఐ నాగరాజు విధుల్లో భాగంగా ఎగ్జిబిషన్ డ్యూటీకి ఉప్పల్లోని తన డ్యూటీ ముగించుకొని ఉప్పల్లోని తన ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన జరిగింది. అయితే వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా మెడకు తగిలినటువంటి చైనా మాంజా తీవ్ర గాయపరిచింది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి కామినేని ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే 2 రోజుల క్రితం మనం చూసాం, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఒక యువకుడు వెళ్తున్నటువంటి క్రమంలో ఫ్లైఓవర్ పైన చైనా మాంజా చెయ్యికు తగిలి పూర్తిగా చెయ్యి అంతా కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చైనా మాంజా అమ్మినటువంటి వారిపైన కేసులు నమోదు చేస్తూ వారిపైన ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు హైదరాబాద్ పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చైనా మాంజా ఎవరైనా ఎగరవేసి దాని ద్వారా ఎవరైనా గాయాల పాలైతే ఎగరవేసినటువంటి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. 2 వీలర్ లో వెళ్లేటువంటి వారు చాలా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఖచ్చితంగా కైట్స్ అనేది ఎగురవేస్తుంటారు. అందులో భాగంగా ఈ చైనా మాంజా ద్వారా చాలా మంది గాయాల పాలవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చైనా మాంజా బ్యాన్ చేసినప్పటికీ కూడా అక్కడక్కడ అమ్మకాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ చైనా మాంజాలు తగిలి అనేక మంది గాయాల పాలవుతున్నారు. పక్షులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. శంకరి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.